ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి మీనరాశి వారి జీవితం మీరు ఊహించని రీతిలో మారబోతోంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మీరు మునిపెన్నడూ కూడా చూడని అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి అదృష్టం అనేది కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. పూర్వభద్ర 4వ పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదాలు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా ఉంటుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ రాశి జాతకులకు రేపటి నుండి కూడా మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పవచ్చు. వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. తోటి వారితో కలిసి చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఈశ్వర ఆరాధన వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శ్రమతో పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గాల దిశగా ఆలోచనలు కూడా వస్తాయి. కొన్ని పరీక్షలు ఎదురైనప్పటికీ కూడా ఓర్పుతో వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారం మధ్యలో ఒక శుభయోగం కలిసి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశి జాతకులకు 2026, 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం వీరిపైన గురువు శని ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా చూసేద్దామండి. ఈ రాశి జాతకులకు గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడు యొక్క ప్రభావంతో కొత్త ఏడాదిలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కాలంలో మీకు తల్లిదండ్రుల నుండి మద్దతు ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం కలదు. మీ కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితాలు కూడా వస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా ఈ తెలుగు నూతన సంవత్సరం మీనరాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కనిపిస్తోంది. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2 వరకు సంపద సూచించే గ్రహమైన గురుడు మొదటి స్థానంలో సంచారం, అంతకంటే ముందే గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. మరొక వైపు రాహువు, కేతువు సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి సమయం రాజపూజం 7, అవమానం 2 ఈ తెలుగు నూతన సంవత్సరం. మీనరాశి వారికి గురుడి ప్రభావం కారణంగా మీలో కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. కుజుడు కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గురుడి శుభస్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఈ కారణంగా మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా 4వ స్థానంలో గురుడు ఉండడం చేత కొన్ని చిన్న సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీరు మేలు. శని ప్రభావం చూసుకున్నట్లయితే శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఈ కాలంలో మీకు ఏలినాటి శని దశ కారణంగా ఆరోగ్యపరంగా సమస్యలు అనేవి ఎదుర్కొనవచ్చు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు తీవ్ర నష్టాలు ఎదుర్కొనాల్సి రావచ్చు. ప్రత్యర్థులు మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. మీనరాశి వారికి ఏలినాటి శని దశ ఆగస్టు 2029తో పూర్తి అవుతుంది. శనిదేవుని ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి ప్రతి శనివారం శనిదేవునికి నల్ల నువ్వుల నూనె తైలాభిషేకం చేయాలి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేని వ్యక్తులు శనివారం రోజున పగటిపూట ఉపవాసం ఉంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి పూర్వభద్ర 4వ పదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు. అందమైన గంభీరమైన రూపం కలవారిగా ఉంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు చక్కటి సుందరమైన రూపము, సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు. శత్రునాశనం చేయవారుగాను, సుఖ జీవితానికి అలవాటు పడినవారుగాను కూడా ఉంటారు. అయితే ఉత్తరభద్ర 1వ పదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చలాయించే నైజాన్ని కూడా కలవారుగా ఉంటారు.
అయితే ఉత్తరాభద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టు ఇతరులపైన అధికారం చెలాయించే నిజాన్ని కలవారుగా ఉంటారు. ఉత్తరభద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు, గొప్పవారు, పండితులు వీరితో స్నేహం చేస్తారు. వీరికి జ్యోతిష్య పరిచయం కూడా ఉంటుంది. వీరు రాజకీయ ప్రవేశం కూడా చేస్తారు. ఉత్తరభద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యం కలవారుగా ఉంటారు. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది. కార్యసూర్యులని చెప్పవచ్చు. ఉత్తరభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకుని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. చాలా చాతుర్యంగా మాట్లాడతారు. రేవతి ఒకటో పదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు. చాలా అదృష్టవంతులు, సుఖ జీవితానికి అలవాటు పడతారు. రేవతి రెండవ పదంలో జన్మించిన వారు పాప పనులు చేయడం వీరికి అధికమైన ఆసక్తి ఉంటుంది. పరస్త్రీ సాంగత్యం ఉంటుంది. తమ కుటుంబం మీద కాకుండా ఇతరులపైన ఆసక్తి చాలా అధికంగా ఉంటుంది. రేవతి నక్షత్రం మూడో పదంలో జన్మించిన వారు అందమైన రూపం గలవారుగా ఉంటారు. పాప పనులు చేయడంలో ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. రేవతి నక్షత్రం నాలుగో పదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. మంచి స్వభావం ఉంటుంది. దైవభక్తి హెచ్చుగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం కూడా ఉంటుంది. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదని కూడా చెప్పవచ్చు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారు బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరు ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా అసలు ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీళ్ళు ఉండదు. పైపైన చూస్తే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. అంతేకాదు సమూల మార్పును తెస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన, అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.